చాలా మన గ్రామీణ ప్రాంతమైన టీ సాగుబండలో పెట్టడం చాలా అదృష్టదాయకం. మన గ్రామ ప్రజలందరూ కూడా అదృష్టం భావిస్తున్నాము. వాళ్లకు ఈ ఆలోచన కలుగజేసిన వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంతో మంది ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా కూడా దాతృత్వం అనేది ఉంటేనే కానీ ఇటువంటి సేవాభావాలు చేయడం ఎవరి వల్ల కావు. ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేటి యువతరము విచ్చలవిడిగా, ఎందుకంటే ఈవేను మనకు గల్ఫ్లో ఉన్నలే కాకుండా ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు లక్షలు సంపాదిస్తున్నా కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇటువంటి సేవా దృక్పథము కలిగేది ఏ ఒక్కరు ఇద్దరికి నోటికి. కాబట్టి మనకు ఈ ప్రవాస సేవా సంఘంలో అధ్యక్షులు శ్రీ కడవకోటి ఆంజనేయులు గారు అయితేనేమి, తరువాత వారి సంఘములో ఉన్న ఉపాధ్యక్షులు, కమిటీ మెంబర్లు అయితేనేమి మన గ్రామానికి చాలా 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 మంచి కార్యక్రమము చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తరువాత ఈరోజు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీస్ అంటే స్ట్రోకులు అటువంటి రావడం అయితేనేమి, తర్వాత ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఫ్రీజర్లు ఎక్కువ. ప్రజెంట్ జనరేషన్లో మన పిల్లలందరూ కూడా బయటనే ఎక్కువ ఉంటున్నారు. బయట ప్రాంతాలు అంటే సాఫ్ట్వేర్ రంగం అయితే అమెరికాలో అయితేనేమి, తర్వాత గల్ఫ్లో అయితేనేమి మన పిల్లలందరూ ఉన్నారు. ప్రమాదవశాత్తు వృద్ధులు చనిపోయినా కూడా ఈరోజు ఫ్రీజర్లు లేక, అంటే వాళ్ళు వచ్చారు అక్కడ వాళ్ళకు ఫ్లైట్ టికెట్లు అవన్నీ కూడా చేయి 2 days కానీ 3 days కానీ పడితే మనకు ఇక్కడ